హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 44 చూసే ముందు పార్ట్ 43 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు లేచాక తీసుకుంటాను, లేపుతాను, వాడిని కూడా తీసుకో అంటూ లక్కీని నిద్ర లేపడానికి చూసిన చైత్ర చేయి పట్టుకొని వెనక్కి లాగి, అంత మంచిగా నిద్రపోతున్న వాడిని డిస్టర్బ్ చేయడానికి మనసులో వస్తుంది నీకు? మరి బండరాయిలా ఉండకు అని సీరియస్ అవుతూ ఉంటే, అంత చిన్న విషయానికి బండరాయి అంటున్న బాబుని వియర్డ్గా చూసింది చైత్ర. చూసింది చాలు, ముందు నువ్వు మెక్కు అని చైత్ర చేతిని విసురుగా వదిలి, ఇక్కడ ఫుడ్కి ప్రాబ్లం ఉండదు, వాళ్ళు లేచాక అప్పుడు ఫ్రెష్గా చెప్తాను అన్నాడు. బాబు మాటల్లోని వెటకారానికి ఫుడ్ కోసం ఇక్కడ ఎవ్వడు మొహం వచ్చలేడు. లంచ్ టైం కనుక లేపాలి అనుకున్నాను, ఫుడ్ పెట్టి వాడికి మెడిసిన్ ఇవ్వాలి అని ఫ్లోలో చైత్ర చెప్తూ ఉంటే కళ్ళు చిన్నవి చేసిన రాణా, వాడికి ఇంకా తగ్గలేదా అని అడిగాడు. పైకి హెల్తీగా కనిపిస్తున్న వాడికి ఇంకా మెడిసిన్ ఏంటి అని ఆలోచిస్తూనే. రాణా కళ్ళలో తనను తిట్టినప్పుడు కన్నా ఎక్కువగా కనిపిస్తున్న షార్ప్నెస్కి తడబడుతూ, అంటే 15 డేస్కి కోర్స్ ఇచ్చారు, ఇంకా కోర్స్ కంప్లీట్ అవ్వలేదు అని తడబాటుగా చెప్పి ఫుడ్ మీదకి డైవర్ట్ అయింది. డిస్కషన్ కట్ చేసి తింటున్న చైత్రను మళ్ళీ క్వశ్చన్ చేయలేదు రాణా. అదే షార్ప్ ఐస్తో అమ్మ కొడుకులు ఇద్దరిని ఓసారి స్కాన్ చేసి తను కూడా పాలక్ జ్యూస్తో ఈటింగ్ స్టార్ట్ చేశాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత నిద్ర లేచిన లక్కీ కోసం వాడికి ఇష్టమైనవి తెలుసుకొని మరీ తీసుకున్నాడు రాణా. తినడం కంప్లీట్ అయిన తర్వాత లక్కీకి ఇస్తున్న మెడిసిన్స్ అబ్జర్వ్ చేస్తూ, ఇవి కోల్డ్ మెడిసిన్సా అని అడిగాడు అనుమానంగా. స్కాన్ చేస్తున్న అతని కళ్ళకి యాంటీబయాటిక్స్ అని చెప్పి వెంటనే వాటిని హ్యాండ్ బ్యాగ్లోకి తోసేసింది చైత్ర. తన బాడీ రియాక్షన్కి, మాటల తడబాటుకి ఏమైనా దాస్తున్నావా నా దగ్గర